అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆధోని మండలం పరిధిలోని సలకలకొండ గ్రామ పొలాల్లో బుధవారం నాడు అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. గమనించిన స్థానిక రైతులు వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులి మృతిపైన దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారా లేక ఉచ్చు బిగించాలనే కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. విలేకరి మంచిడా ఏం చేస్తారా కుప్ప. ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ బుధవారం నాడు వేగవరం గ్రామంలో పర్యటించారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ గ్రామాల్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ వేగవరం గ్రామంలో పర్యటించేందుకు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాడవాడలా పర్యటించి టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మోటుపల్లి బసవరాజు, దూదిపాల వెంకటరమణ, పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, పగడం సౌభాగ్యవతి, చెరుకూరి శ్రీధర్, చిలకలరెడ్డి, ఇంద్రాణి, కృష్ణ, తూరికొంట రాము, కొండ్రెడ్డి, కిషోర్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వృద్ధులకు, మహిళలకు అర్థమయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వివరాలను ప్రజలకు వివరించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిలు సత్యనారాయణ, ఆలపాటి రాము, కుక్కల మాధవరావు, ఆకుల రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. విజయనగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లి, ముగడ గ్రామాల్లో బాడంగి ఎస్ఐ ఆర్ జయంతి ఆధ్వర్యంలో సివిల్ కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. మే 13వ తేదీన రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించామని పోలీసులు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.